ఒకప్పుడు ప్రశాంతతకు మారుపేరుగా ఆ జిల్లాను పిలుచుకునేవారు. ఇప్పుడు ఆ జిల్లాలో శాంతి భద్రతలకు తీవ్ర విఘాతం ఏర్పడింది. గ్యాంగ్ వార్లు, మర్డర్లు, గంజాయి బ్యాచ్ల అరాచకాలు, లేడీ డాన్స్ సెటిల్మెంట్లతో ఆ జిల్లా పేరు ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో మారుమోగుతుంది. ఏ పార్టీ అధికారంలో ఉన్నా రౌడీ ముక్కల రాజ్యం మాత్రం మారడం లేదు. ఓ జీవిత ఖైదీకి ఫెరోల్ ఇప్పించడంలో కీలక పాత్ర పోషించి ఏపీ సచివాలయాన్ని కదిలించిన లేడీ డాన్ అరాచకాలు మరొక ముందే మరో లేడీ డాన్ బయటపడింది. గంజాయి వాడకం, విక్రయం వద్దన్నందుకు ఏకంగా ఓ యువ నాయకుడిని దారుణంగా హత్య చేపించింది ఓ లేడీ డాన్. ఇంతకీ ఆ లేడీ డాన్ ఎవరు? ఇంతకీ ఆ లేడీ డాన్స్ ఎవరు? వారి అరాచకాలు అడ్డుకోవడానికి పోలీసులు ఎటువంటి యాక్షన్ తీసుకుంటున్నారు? వాచ్ ది స్టోరీ. నెల్లూరు జిల్లా ఈ పేరు చెప్తే ముందుగా గుర్తొచ్చేది రాజకీయాలు, వంటలు. ఇతర ప్రాంతాలకు వెళ్లే ప్రజలు నెల్లూరు వచ్చిందంటే చాలు రుచికరంగా ఇక్కడ భోంచేసి వెళ్దామని ఆలోచిస్తారు. పైగా ప్రశాంతతకు మారుపేరుగా ఈ జిల్లాను పిలుచుకుంటూ వస్తుంటారు. నెల్లూరు పెద్దారెడ్డిలకు పెట్టింది పేరు. ఇక్కడ ఆతిథ్యం పొందితే మళ్లీ మళ్లీ తిరిగి రావాలనిపించే విధంగా ఉంటుంది ఈ జిల్లావాసుల ఆప్యాయత. అలాంటి జిల్లా ప్రస్తుతం రౌడీ షీటర్ల ఆగడాలకు అడ్డాగా మారిపోయింది. ఇటీవల జరుగుతున్న వరుస ఘటనలే అందుకు నిదర్శనాలుగా మారాయి. నెల్లూరు జిల్లాలో గడిచిన 6-7 నెలల వ్యవధిలో పదుల సంఖ్యలో హత్యలు జరిగాయి. చిన్న చిన్న వివాదాల్లోనే అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. హత్యలు చేసిన వారంతా 20 నుంచి 35 సంవత్సరాలలోపు యువకులు కావడం గమనార్హం. వీరిలో అనేక మంది గంజాయి మత్తులో చేసిన హత్యలే ఎక్కువ. ఈ క్రమంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై కూడా హత్యాయత్నానికి స్కెచ్ గీసింది ఓ గ్యాంగ్. ఆ సమయంలోనే లేడీ డాన్ నిడిగుంట అరుణ వ్యవహారం బట్టబయలైంది. జైల్లో రిమాండ్గా ఉన్న జీవిత ఖైదీ శ్రీకాంత్ పెరోల్ వ్యవహారంలో ఏకంగా ఏపీ సచివాలయాన్ని కదిలించిన లేడీ డాన్ అరుణ క్రైమ్ కోణం ఒక్కొక్కటిగా బయటపడ్డంతో ప్రస్తుతం ఆమె జైల్లో వివిధ కేసుల్లో రిమాండ్లో ఉంది. ఒక్కసారిగా అరుణ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. జైలు కేంద్రంగా అనేక సెటిల్మెంట్లు, రాజకీయ నేతల అండదండలు వెరసి అనేక మంది బడా కాంట్రాక్టర్లు, వ్యాపారుల వద్ద బెదిరింపులు, రౌడీ షీటర్లతో గ్యాంగ్ మెయింటెనెన్స్ కలిపి ఒక క్రైమ్ థ్రిల్లర్ సినిమా కథలను నడిపించేలా వ్యవహారాన్ని నడిపింది అరుణ. నెల్లూరు పోలీసుల నుంచి ఏపీ డీజీపీ వరకు అరుణ వ్యవహారంలో తలలు పట్టుకున్నారు. కట్ చేస్తే ప్రస్తుతం అరుణ అనేక కేసుల్లో జైల్లో ఉంది. ఇక రెండో సీన్లోకి వస్తే అరవ కామాక్షి. ఓ మారుమూల కాలనీలో సాదాసీదా మహిళ ఈ కామాక్షి. కానీ నెల్లూరు నగరాన్ని క్రైమ్ సామ్రాజ్యంగా మార్చడంలో కామాక్షి అండర్ గ్రౌండ్ డాన్ గా పేరుగడించింది. నెల్లూరులోని బోడిగాడి తోట ప్రాంతంలో నివాసం ఉంటూ చిత్తు కాగితాలు, పాత ఇనుప సామాన్లు కొని విక్రయించే వ్యాపారం చేస్తూ నెల్లూరులోని శివారు ప్రాంతమైన హౌసింగ్ బోర్డ్ కాలనీ సమీపంలోని ఆర్టీడీ కాలనీకి కొంతకాలం క్రితం నివాసం మార్చుకుంది. వాస్తవానికి ఈ కాలనీని అనంతపురంకి చెందిన ఆర్డీటీ ఫౌండేషన్ ఏర్పాటు చేసింది. బోడిగాడి తోట శ్మశాన ప్రాంతంలో నివసించే వారికి ఇక్కడ ప్రభుత్వ సహాయంతో ఇల్లులు కట్టించి వారికి అందజేసింది. ఇక అక్కడికి చేరుకుని తన వ్యాపార సామ్రాజ్యాన్ని కామాక్షి మొదలెట్టింది. గంజాయి విక్రయం చేస్తూ ఒక గ్యాంగ్ను ఏర్పాటు చేసింది. ఈ గ్యాంగ్ అంతా యుక్త వయస్కులు కావడం విశేషం. 20 రూపాయలకే గంజాయి ప్యాకెట్లు విచ్చలవిడిగా అమ్మేసిన వ్యవహారం హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఉంటున్న వారందరికీ తెలిసింది. ఈ క్రమంలో స్థానిక సిపిఎం నేత 38 సంవత్సరాల పెంచలయ్య అనేటువంటి వ్యక్తి కామాక్షికి వ్యతిరేకంగా నిలబడ్డాడు. గంజాయి విక్రయం వాడడం సరైంది కాదని కాలనీలో పోలీసులతో కలిసి అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేశాడు. ఒకవేళ విక్రయాలు చేస్తే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కామాక్షి పెంచలయ్యపై కక్ష పెంచుకుంది. తమ వ్యాపార సామ్రాజ్యాన్ని కుప్పకూలుస్తున్నాడని ఆగ్రహించిన కామాక్షి తన గంజాయి బ్యాచ్తో పెంచలయ్యని తన పిల్లల ముందే అత్యంత క్రూరంగా హత్య చేయించింది. అక్కడి నుంచి దాదాపు 14 మంది నిందితులు తప్పించుకెళ్లారు. వాళ్ల స్థావరాన్ని కనిపెట్టి వెళ్లిన పోలీసులపై నిందితులు కత్తులు, కర్రలతో దాడి చేశారు. ఈ క్రమంలో పోలీసులు కాల్పులు జరపగా జేమ్స్ అనే నిందితుడు గాయాల పాలై పోలీసులకు దొరికిపోయాడు. జిల్లా పోలీసులు ఈ వ్యవహారాన్ని సవాల్గా తీసుకున్నారు. లోతుగా విచారణ చేపట్టగా కామాక్షి వ్యవహారం అంతా బట్టబయలైంది. కామాక్షితో పాటు పలువురిని అరెస్ట్ చేసిన పోలీసులు
కామాక్షి ఇంట్లో 25 కేసులకు పైగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఆమెని రిమాండ్కు తరలించారు. ఈ హత్యను సిపిఎం పార్టీతో పాటు ప్రజా సంఘాలు వ్యతిరేకించి డిసెంబర్ 2వ తేదీన నెల్లూరు జిల్లా బంద్ చేశాయి. ఇక నెల్లూరులో నేర సామ్రాజ్యం విస్తరిస్తుందని విమర్శలు ఎక్కువవుతున్నాయి. జిల్లాలోని అనేక నియోజకవర్గాల్లో రౌడీ షీటర్లు, సెటిల్మెంట్లు, దందాలు చేస్తూ వారి సామ్రాజ్యాన్ని విస్తరిస్తున్నారు. ముఖ్యంగా గ్యాంగ్ వార్లు పెరిగిపోయాయి. మర్డర్ కేసులో జైలుకెళ్లిన హంతకులు 3 నుంచి 4 నెలలలోపు ఎవరో ఒకరి పూచీకత్తుతో బెయిల్ పైన బయటకొస్తున్నారు. ఈ ముఠా సభ్యులు తమ ప్రత్యర్థులపై తిరిగి దాడులు చేయడం, హత్యలు చేయడం పెరిగిపోయింది. మరోవైపు ఇజ్రాల గ్యాంగులు పెరిగిపోవడంతో జిల్లాలో శాంతి భద్రతలు లోపిస్తున్నాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గత ఎస్పీ కృష్ణకాంత్ నెల్లూరు జిల్లాలో శాంతి భద్రతల విషయంలో దృష్టి పెట్టినప్పటికీ తరచుగా ఎక్కడో ఒకచోట హత్యలు జరుగుతూనే వస్తున్నాయి. ప్రస్తుత ఎస్పీ అజితా వేజెండ్లా వచ్చినప్పటి నుండి రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇస్తున్నప్పటికీ గంజాయి బ్యాచ్ ఆగడాలు మాత్రం తగ్గడం లేదు. అయితే తాజాగా పెంచలయ్య హత్య అధికార విపక్షాల మధ్య రాజకీయ రచ్చకి దారితీసింది. లేడీ డాన్ కామాక్షి వైసీపీ పార్టీకి చెందిన మహిళ. తొలి నుంచి వైసీపీలో కొనసాగింది. అయితే ఆమె ప్రస్తుతం రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి అనుచరురాలు అంటూ వైసీపీ జిల్లా నాయకత్వం ఆరోపిస్తోంది. అదే స్థాయిలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆయన అనుచరులు కామాక్షి వైసీపీకి చెందిన మహిళ అంటూ ఫోటోలతో సహా సాక్ష్యాలను బట్టబయలు చేశారు. ఈ విషయాన్ని పక్కన పెడితే అసలు ఈ గంజాయి ముఠాలకు అనేక మంది రాజకీయ నేతల అండదండలు ఉన్నాయనే విమర్శలు జిల్లాలో దావానంగా వ్యాపించాయి. పెంచలయ్య హత్య జరిగిన తర్వాత కామాక్షి అసలు రంగు జిల్లాలో తెలిసింది. అంతకుముందు ఆమె గంజాయి అమ్ముతున్న విషయం పోలీసులకు తెలీదా అంటే అది హాస్యాస్పదమే అని ప్రజలు బహిరంగంగా చర్చించుకుంటున్నారు. రాజకీయ నేతల అండదండలు ఉండడం వల్లే పోలీసులు గంజాయి ముఠాల జోలికి వెళ్లడం లేదనేది నెల్లూరులో జరుగుతున్న చర్చ. పార్టీలు ఏవైనప్పటికీ ఇలాంటి రౌడీ ముఖలను పెంచి ప్రోత్సహించడంలో కొంతమంది వైట్ కాలర్ నేతల హస్తం ఎక్కువగా ఉందని టాక్ వినిపిస్తోంది. పొలిటికల్ ప్రెషర్ కి పోలీసులు లొంగిపోతున్నారని విమర్శలు వస్తున్నాయి. తాజాగా 45 మంది రౌడీ షీటర్లను నెల్లూరు నగర నడి రోడ్డులలో పోలీసులు తిప్పి వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు. అయితే వారిలో జిల్లాలోని ప్రధాన రౌడీ షీటర్లు లేకపోవడం గమనార్హం. ఆ రౌడీ షీటర్లకి రాజకీయ నేతల అండదండలు పుష్కలంగా ఉండడంతో వారి జోలికి వెళ్లడం లేదనేది టాక్. ఇటీవల కాలంలో నెల్లూరులో లేడీ డాన్ల అరాచకాలు పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రభుత్వ పెద్దలు నెల్లూరు జిల్లాపై ప్రత్యేక దృష్టి పెట్టి శాంతి భద్రతలను రక్షించాలని నెల్లూరు వాసులు కోరుతున్నారు.